హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తుంది సత్య హోమ్ తెలుగు అనే ఛానల్లో ఉల్లి ఆవకాయ పచ్చడిని నేను ఎలా పెడుతున్నాను అనేది చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ప్రాసెస్ అంతా కూడా చూడండి. ముందుగా నేను ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తర్వాత పొడిబట్టతో తుడిచి కత్తిపీటతో కట్ చేస్తున్నాను అనమాట. పెద్ద ఆవకాయకి అనుకోండి బయట కట్ చేసి తీసుకొస్తారు. ఉల్లి ఆవకాయ అనేసరికి ఒక కాయకి 20 రూపాయలు అని చెప్పారనమాట. కాయ కన్నా ఈ కట్ చేసే రేటే ఎక్కువ ఉంది కదా అని ఇంకా మేము అక్కడ కట్ చేయించకుండా ఇంటికి తెచ్చుకుని ట్రై చేద్దామని ఇలా కత్తిపీట ముందేసుకుని నేను ఒక కాయ అయితే కొయ్యగలిగాను. చాలా ప్రెషర్ పెడితే కానీ అసలు కట్ అవ్వలేదండి. చాలా కష్టపడ్డాను ఈ ఒక్క కాయ కట్ చేయడానికి. ఉల్లి ఆవకాయ మామూలుగా అయితే జీడి ఉండగా చేసుకుంటారనమాట, ఇలా టెంక కట్టకుండా. నేను ఈ సంవత్సరం చేసేవన్నీ కూడా కొంచెం లేట్గానే చేస్తున్నాను, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి ముందుగా చేయలేకపోయాను. ఇప్పుడైతే ఇంక టెంక కట్టిన కాయలే ఉంటాయి కాబట్టి వీటితోనే చేస్తున్నాను అనమాట. నా కష్టం చూసి మా అబ్బాయి అయితే ఫస్ట్ చాకుతో ట్రై చేశాడు, అవ్వలేదు. తర్వాత ఇలా చిన్నపాటి కత్తి ఉంటే తీసుకొచ్చి నేను పొడవుగా చీల్చిస్తుంటే తను కట్ చేస్తున్నాడు అనమాట. అలా అయితే త్వరగా అయిపోయింది. అయినా ఎక్కువేం కాదు కదండి, కొంచెమే పెడుతున్నాను. ఇంక కొలతలు చూపిస్తున్నాను అనమాట. అవి అలా కట్ చేసి 2 గంటలు ఎండలో పెట్టి తర్వాత తెచ్చేసి కొలుస్తున్నానండి. 5 గిన్నెలు అవ్విందనమాట నేను తీసుకున్న గిన్నెతోని. వీటికి నేను కొలత ఎలా వేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను, అలా చూసుకోండి. ఒక గిన్నె నిండుగా ఫుల్గా కారం వేసాను, అంటే 5 గిన్నెలు అయింది కాబట్టి ఫుల్గా వేసాను అనమాట. గిన్నె సాల్ట్ వేస్తున్నాను. నేను వేసే సాల్ట్ పచ్చళ్ళకు వాడే ఉప్పు అన్నమాట, బయట తెచ్చుకున్న సాల్ట్ ప్యాకెట్ కాదు. ఇంకా ఆవుపిండి అయితే ఒక గిన్నె ఫుల్గా వేస్తున్నాను. మెంతిపిండి అనేది ఇలాగా 2 స్పూన్ల వరకు వేసానండి. ఆవకాయలో ఆవపిండి టేస్ట్ మాత్రమే ఎక్కువగా తెలిస్తే బాగుంటుంది. మా ఆవకాయలో మెంతి టేస్ట్ ఎక్కువ తెలియాలన్నమాట. ఇలా 1 స్పూను మెంతులు కూడా వేసాను. ఇప్పుడు మనం ఎండలో పెట్టి తెచ్చిన ఈ చిన్న ఆవకాయ ముక్కల్ని, మామిడికాయ ముక్కల్ని ఆయిల్ వేసుకుని బాగా తడుపుకోవాలి. నేను ఈ ముక్కలు కొలిచిన గిన్నెతోనే ఆయిల్ కూడా కొలత తీసుకున్నాను అనమాట. మ్యాక్సిమం 2 పడుతుందండి, కాకపోతే 1 తీసుకొని సగం వేసుకుని నూనె ముక్కలన్నీ కూడా ఆయిల్ అయ్యేలాగా కలుపుతున్నాను. ముందుగా ముక్కలకి ఇలా ఆయిల్ పట్టిస్తే బాగా మెత్తబడకుండా త్వరగా గట్టిగా ఉంటుందన్నమాట ముక్క. పచ్చడి కూడా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ కారం, ఆవపిండి, మెంతిపిండి, సాల్ట్, మెంతులు ఇవన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒలిచిపెట్టానండి. వెల్లుల్లిపాయలు మన ఇష్టం అన్నమాట, ఎన్నైనా వేసుకోవచ్చు. కొంతమంది తొక్కలతో కూడా వేసుకుంటారు. తొక్కలతో వేస్తే ఆయిల్ పీల్చేసుకుని మనం వెల్లుల్లిపాయ తిన్నప్పుడు ఎక్కువ ఆయిల్ ఉంటుందండి, అందుకని నేనైతే ఒలిచే వేస్తాను. ఈ లోటాలో మిగిలిన, అంటే నేను కొలత తీసుకున్న గిన్నెలో మిగిలిన ఆయిల్ మొత్తం వేస్తాను, మరొక సగం వేసాను అనమాట. ఇప్పటికి 1.5 గిన్నె వేసాను అనమాట పల్లి ఆయిల్ వేసి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. నేను పెట్టిన గిన్నె అయితే కొంచెం చిన్నది అయిందండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మనం ఎందులో అయితే స్టోర్ చేసుకుంటామో అందులో వేసుకోవాలి. చెప్పాను కదా, నా దగ్గర జాడీ కానీ గాజు పాత్రలు కానీ ఏమీ లేవు కాబట్టి ఈ ప్లాస్టిక్ డబ్బాలోనే వేస్తున్నాను. ప్లాస్టిక్ని వాడకపోవడం మంచిదండి. ఉన్న వాటిని వాడేస్తూ ఇంకా కొత్తవి కొనకుండా జాగ్రత్త పడండి. ఇలా మొత్తంగా వేసుకుంటూ కిందకు నొక్కుంటూ ఉండాలన్నమాట. మనకి ఇప్పుడు ఆయిల్ సరిపోలేనట్టు అనిపిస్తుంది, కానీ మీకు 3 రోజుల తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను. ఇదే డబ్బాని చూసారు కదా, ఇప్పుడైతే ఇలా సరిపోయిందనమాట. ఎక్కడైనా పక్కన పచ్చడి కానీ ఆయిల్ కానీ అంటుకుంటే
గుడ్డతో నీట్గా తుడిచేసుకొని మూత పెట్టేసి 3 రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా 3వ రోజు మీకు చూపిస్తున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్ తేలుంది చూసారా, గరిటె ఎలా అంటారా, మా అబ్బాయి ఇంకా ఆగలేక కొంచెం వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నాడనమాట. మీకు చూపించడానికి ముందే. వాడికి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఆయిల్ పైకి తేలింది కానీ మనం పూర్తిగా కలిపితే కరెక్ట్గా సరిపోయినట్టుందండి. సాల్ట్ కూడా చెక్ చేశాను అనమాట. కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్ కూడా వేసాను. కారం సరిపోయింది. మెంతిపిండి, ఆవపిండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఇదే ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి అనుకోండి, మనం ఇలా కలిపేటప్పుడు మళ్ళీ పెద్ద బేసిన్ గిన్నె లాంటి దాంట్లోకి ఈ పచ్చడి అంతా వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. నేను తక్కువ క్వాంటిటీలోనే చేశాను కాబట్టి ఇలా ఇందులోనే ఉంచేసి గరిటతో కలిపేస్తున్నాను. అది కూడా చెప్తున్నాను, మళ్ళీ ఇలాగే కలిపేసానని అనుకుంటారని. ఇంకా ఇది నేను మొన్న పెట్టిన పెద్ద ముక్కలు మా ఆవకాయ అయితే నిల్వ ఉంచడానికండి. ఇదైతే వాడేసుకోవచ్చు అనమాట. ఇది కూడా 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. కాకపోతే ఈ లోపల అయిపోతుందండి. అందుకని ఎక్కువ శాతం ఆయిల్ వేయలేదన్నమాట. మొత్తం మీద 2 గిన్నెలు ఆయిల్ పట్టింది. ఇంకా నేను వాడుకోవడానికి పెద్ద ముక్కలు ఆవకాయ, ఇలా ఉల్లావకాయ 2 కూడా 2 గ్లాస్ జారుల్లో తీసుకున్నాను. తర్వాత ఇలా సర్దేశాను. చుట్టూ ఉన్నదాన్ని నీట్గా చేసుకుని పచ్చడిని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. డబ్బాలని క్లీన్గా ఉంచుకోవాలి. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా.